ఏలూరు కలెక్టరేట్ వద్ద కొల్లేరు వాసులు ఆందోళనకు దిగారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని 17 గ్రామాల రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కొల్లేరులో సాగు చేస్తున్న భూముల్లోకి వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో కేవలం 3 నెలలు మాత్రమే వరి సాగు చేసుకుంటున్న తమపై ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద కొల్లేరు వాసులు ఆందోళనకు దిగారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని 17 గ్రామాల రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కొల్లేరులో సాగు చేస్తున్న భూముల్లోకి వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు తమని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో కేవలం 3 నెలలు మాత్రమే వరి సాగు చేసుకుంటున్న తమపై ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం నుంచి నిడమరు మండలం, ఉంగుటూరు మండలం, బేవడోళ్ళ మండలానికి కొల్లేరు గ్రామాలకు చెందినటువంటి రైతులు అలాగే అక్కడ సొసైటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కొల్లేరులో వ్యవసాయం చేసుకునేటట్టు వీళ్ళకి అవకాశం కల్పించాలి. మేము గత 100 సంవత్సరాల నుంచి కూడా మేము ఎప్పటి నుంచో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టును అనుసరించి అలాగే ఈరోజు కలెక్టర్ గారికి మన PCCF గారికి కూడా వీళ్ళు వినతి పత్రాలు అందరూ కూడా అందజేయడం జరిగింది. దాన్ని వాళ్ళు సానుకూలంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కోర్టుకు కూడా ఇక్కడ ఉన్న వాస్తవాలని అలాగే మనకి ఆల్రెడీ ఇక్కడికి మన CEC కమిషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళు వేరే అపోహలకు పోయి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాని ద్వారా వీళ్ళందరికీ కూడా సానుకూలంగా ఎలా చేయాలి అంటే వీళ్ళకి ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేటట్టు ఉంటుందని కూటమి ప్రభుత్వం మీ ద్వారా వీళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వీళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తామని మీ ద్వారా